చూసారా, ఇది అసలు ఎందుకు ఇలా బ్లాక్ చేశారో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా కానీ జనానికి బ్లాక్ చేసేసి వాళ్ళ ఇంటికి వెళ్లకుండా అడ్డు పెట్టేసి, ఏంటిది ఇదే రాజకీయం? ఏమన్నా కరెక్టా ఇది? అస్సలు బాగా. నేను మా ఇంటికి వెళ్ళడానికి 2 కిలోమీటర్లు తిరిగా, రౌండ్ కొట్టా. ఇదేం పద్ధతి? నేను ఓన్లీ ఒక్క పార్టీని అనట్లే, ఇంకా ఇక్కడ చాలా పార్టీలు తిరుగుతున్నాను. వాళ్ళందరినీ ఉద్దేశించుకొని చెప్తున్నాను, ర్యాలీ చేసుకుంటే ఒక రకంగా చేసుకోవాలి, కానీ మరీ దారుణంగా ఇంటికి వెళ్ళలేకుండా ఆఫీస్ మరి ఇలా చేయడం తప్పు. ఏదేమైనా అది జనం కూడా తిరుగుతున్నారు. ఇలా దారులన్నీ మూసేస్తే ఎలా వెళ్ళేది ఆఫీసుకి? కరెక్టే. ఏదైనా చేసుకుంటే వేరే విధంగా చేసుకోవాలి, కానీ ఇలా దారిలో మూసేయడం ఇది కాదు. ఎవరిది కాదు, వచ్చి బతుకుతున్నాం అంతే. కాబట్టి దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఇంకా రిపీట్ కాకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించి చెయ్యాలి. స్వార్థంగా మాత్రం ఇలా చేసేస్తే జనం ఇబ్బంది పడితే మనకు వచ్చేవి కూడా మనకు రావు అని నా ఫీలింగ్. ఏం బాధ, అస్సలు బాధ. జనాన్ని ఇబ్బంది పడటం కాదు, చాలా కనిపిస్తుంది. నాకైతే అసలు ఏం నచ్చలేదు. కాలం మారుతుంది, కాలం ఏం మారట్లేదు, సారీ, ప్రపంచం మారుతుంది. ప్రపంచం మారుతున్నప్పుడు మనుషులు మారుతున్నారు అన్నప్పుడు పద్ధతులు విధానాలు కూడా మార్చుకోవాలి కదా. ఎవరికి ఎలా అయితే అలా అదే కరెక్ట్ అంటారు. అయితే ఒకటే, ఎవరో వేసిన బరువు మనం ఎందుకు చేయాలి? అలానే ఎవరో కోసం మనం ఎందుకు ఎదురు చూడాలి? జనాల కోసం అయితే ఎదురు చూడాలి, వీళ్ళ కోసం. ఎప్పుడు లేనంత ట్రాఫిక్ ఎప్పుడు లేదు, అన్ని రోడ్స్ బ్లాక్. ఇలా ఇంత రష్ ఉంటే సరే, ఇది రాజకీయ నాయకులు కాబట్టి, పార్టీ వాళ్ళు కాబట్టి రోడ్ల మీద ఇలా చేస్తుంటే ఏం ఆపట్ల, పోలీసులు ఏం అనట్లే. సరే, మేము కూడా ఇలానే బర్త్డేలు చేసుకుంటే రోడ్ల మీద ప్రతి ఒక్కరు ఇలాగే రోడ్ల మీద బర్త్డే చేసుకుంటే, ఇలాగే ట్రాఫిక్ జామ్ అయితే పబ్లిక్ న్యూసెన్స్ అని చెప్పి లోపలే చేస్తారు. వీళ్ళ మాత్రం ఏమన్నట్టు బాగుంది, అందరికీ ఒక రోడ్డు, జనానికి ఒక రోడ్డు. నెక్స్ట్ ఏంటంటే, ఇలాంటి టైంలో ఎవరికో ప్రెగ్నెంట్ లేడీకో లేకపోతే ఇంకెవరికో ఫర్ సపోజ్ హెల్త్కి సంబంధించిన ఇష్యూ అయ్యి ఏ అంబులెన్స్ అయినా వస్తే ఏం చేస్తారు? అంబులెన్స్ స్టక్ అయితే ఏమవుతుంది? బాగాలేదు, ఏం బాధ, చేసే పని ఏది బాధ. ఎందుకు, దేనికి? దేవుళ్ళకే వేయట్లేదు ఎంత పెద్ద అవసరం. డ్రగ్స్లు తెప్పించి అవి వేసుకునేది. పోనీ ఆయన ఏమన్నా వేసుకుంటాడా? పోనీ ఆయన అది మీరు వేస్తున్నారు, అది ఏమన్నా వేసుకుని తిరుగుతాడా ఆయన? మీ ప్రేమ అభిమానం జనాలకి కనీసం ఇలాంటి పూలు కాకుండా జనానికి భోజనం పెట్టండి, గుర్తుంటుంది. పార్టీ పేరుకు అరో ఫలానా ఇలా పెట్టారా, భోజనం పెట్టారు అని. ఆ పూలు ఒక్కసారి అలా వేసి తీసి పక్క పడేస్తారు, ఏమన్నా ఉపయోగం ఉందా? కొంచెం ఆలోచించండి, అభిమానులు కూడా కొంచెం ఆలోచించండి. ఎందుకు స్వామి ఎన్ని దాంట్లో ఏం చేసుకుంటారు? ఒక మనిషి కూడా అంత లేడు, అంత దండేసుకుని తిరిగే అంత లేడు ఒక మనిషి, అంత హైట్ ఎవడో లేడు. మీరు ఎలా వేస్తారు అంత పెద్దది? ఏంటి అసలు జనం అసలు దేన్ని గౌరవిస్తున్నారు? ఎవరిని గౌరవిస్తున్నారు? మనుషులు గౌరవించట్లా, రాజకీయ నాయకులను గౌరవించండి. వాళ్ళు ఏమన్నా మీకు ఫుడ్ పెడుతున్నారా? మీ కడుపు కోసం మీరే కదా కష్టపడాలి.
ఎటు పోతున్నారో మీకు ఏమన్నా ఐడియా ఉందా? మా మనుషులు మారినంత వరకు వ్యవస్థలు ఇలానే ఉంటాయి. సరే, ఇంత చేస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు. నేను ఒక్కటి అడుగుతా, మన ఖర్చులు తగ్గించమని అడగగలుగుతున్నారా? ఇలాగ ధర్నాలు చేసి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీరు వేసిన దండ వేసుకున్న మనుషులే మీ మీద దాడి చేపిస్తారు. మిమ్మల్ని పక్క తీసేసి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఇది మాట్లాడతారు. ట్రై చేసి చూడండి. మీ ఇంటికి మీరు ఎంత న్యాయం చేస్తున్నారో తెలియదు, కానీ అన్యాయం అయితే మాత్రం చేస్తున్నారు, పక్కా చెప్తారు. చూడండి, బ్లాక్ బ్లాక్ ఏంటిది, అరుస్తున్నారు వెళ్ళే దారిలో. బాలేదబ్బా, బాల, అస్సలు బాల, చాలా చండాలంగా ఉంది.